హలో ఐఎమ్ శాస్త్రావు. వెల్కమ్ టు #యూ. ఢిల్లీ కేంద్రంగా ఏఐసిసి ఆఫీస్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ వారం రోజుల్లో 3 సార్లు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. వరుసగా గత 2 రోజుల నుంచి సమావేశం కావడంతో ఆయన ఏం చేస్తూ ఉన్నారు, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి 4M ఫార్ములాకి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ఏంటి సంబంధం అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి 4M ఫార్ములాతోటి సోనియా గాంధీ ఫ్లాట్ అయ్యారని తెలుస్తోంది. ఆ 4M ఫార్ములాతోటి రాబోయేటువంటి 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం విశ్వసిస్తూ ఉంది. అయితే ఆ ఫార్ములాను బేస్ చేసుకుంటే కనుక రేవంత్ రెడ్డికి రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద బంపర్ ఆఫర్ పదవి రూపంలో రాబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆ బంపర్ ఆఫర్ ఏంటి, అసలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి 4M ఫార్ములా ఏంటి అనే దాని మీద చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ దీంట్లో కొన్ని అంశాలు తీసుకుంటే కనుక ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీని కలిసినటువంటి సందర్భంగా ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, ఆ అంశాల మీద సోనియా గాంధీ రియాక్షన్ ఏంటి, అసలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహం ఏంటి, నిజంగానే 2024లో ఆయన పెట్టినటువంటి టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక అనుమానాలు, అలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి. వాటికి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ ఇవ్వడం జరిగింది. వాటి అంశాలను ఒకసారి మనం చూద్దాం. రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్కి అసలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి టార్గెట్కి సంబంధం ఏందనేది ఖచ్చితంగా దీంట్లో మనం మాట్లాడుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది మనం నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినప్పుడు ఎలాంటి రిపోర్ట్స్ ఇస్తారు అనేది మనకు చూచాయిగా తెలుసు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి సందర్భంగా ఆయన 120+ టార్గెట్ తోటి 2019 ఎన్నికల్లో ప్రజల మూడ్ని తీసుకెళ్లారు. ఇప్పుడు అదేవిధంగా సోనియా గాంధీకి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా 370+ అనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకొని వెళ్ళాలి. 370 ప్లేసెస్లో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఒకవేళ యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి 370+ టార్గెట్గా చేసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని, ఒక టార్గెట్ని ఆయన పెట్టి ప్రజెంటేషన్ సోనియా గాంధీకి వినిపించినట్టు మనకు తెలుస్తుంది. సో 370+ ఇది సాధ్యం చేయాలి అనేది ఆయన మొట్టమొదటి ఇచ్చినటువంటి వ్యూహం. దాన్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి, 370+ అనేది రీచ్ కావాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ అది సాధ్యం అని చెప్పి సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. ఏ విధంగా సాధ్యము అనేది ఆయన ప్రజెంటేషన్ చేశారు సోనియా గాంధీ దగ్గర అని అంటే రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ప్రక్షాళన ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా ఆయన చెప్పడం జరిగింది. సోనియా గాంధీకి 4M ఫార్ములా, ఈ 4M ఫార్ములా ద్వారా ఖచ్చితంగా ఈ 370 సీట్లను మనం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని సోనియా గాంధీకి చెప్పారు. ఈ 4M ఫార్ములా ఏంటి అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. 4M అంటే 4 Mలు. 1 మెసేజ్, మెసెంజర్, మెకానిజం అండ్ మెషినరీ. ఈ 4 అంశాలను తీసుకొని 370ని రీచ్ కావచ్చు అనేది సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి విజన్. ఆ విజన్లో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి, రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఆ విజన్లో ఏ విధంగా రేవంత్ రెడ్డిని ఇముడ్చుకోవాలి అనేటువంటి అంశం కూడా రాకపోలేదు. అంటే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పేరు వాళ్ళిద్దరి మధ్య రాకపోయినప్పటికీ కూడా ఈ 4M ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. వాస్తవంగా 370ని రీచ్ కావాలంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎంపీ అభ్యర్థులు చాలా కీలకంగా ఉంటారు. సో ఈ ఎంపీ అభ్యర్థుల్ని ఎవరిని ఎంపిక చేయాలి? సాధారణంగా జాతీయ పార్టీలకు, అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్రాల కంటే కూడా దేశంలో ఉండేటువంటి, దేశవ్యాప్తంగా ఉండేటువంటి పార్టీని కాపాడుకోవటం, ప్రధానమంత్రి పీఠమే వాళ్ళకి టార్గెట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రుల కన్నా కూడా ప్రధానమంత్రి పీఠం టార్గెట్గా ఉంటుంది. ఆ దిశగానే ఆ కోణం నుంచి మాత్రమే పొత్తులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు 370+ అంటే 370ని దాటాలి అంటే కనుక ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు దానికి ఇచ్చినటువంటి విజన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంపీ అభ్యర్థులుగా నిలబెడితే కనుక రాబోయేటువంటి రోజుల్లో రీచ్ కావచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ను ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఉదాహరణకు మనం తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అనేక మంది ఉన్నారు.
వాళ్ళల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ ఉన్నారు, జానారెడ్డి ఉన్నారు, విహెచ్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. విహెచ్ అంటే ఎక్కడ కూడా ఇంతవరకు డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు ఎంపీలుగా కూడా ఉన్నారు. వాళ్ళని ఈసారి ఎంపీగా నిలబెట్టి గెలిపించాలి, అప్పుడు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ప్రశాంత్ కిషోర్ చెప్తారు. అంటే ఉదాహరణ తెలంగాణ వరకు తీసుకున్నాం. అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ఒక ఐకాన్లుగా ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంపీలుగా నిలబెట్టగలిగితే కనుక టార్గెట్ 370 రీచ్ కావచ్చు అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండేటువంటి సారాంశం. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను ఈసారి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన సన్నిహితుల వద్దలు కూడా 2 రోజుల క్రితం కూడా ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన సీఎం కావాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి విజన్ ప్రకారం ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు. సో మరొకసారి ఎంపీగా ఆయన పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక ఎంపీ సీటు కన్ఫామ్గా వస్తుంది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ఒక ఎంపీ ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినా ఖచ్చితంగా ఎంపీ గెలుచుకుంటాం అనేటువంటి ఒపీనియన్ తోటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో బలంగా వాళ్ళని కనుక ఎంపీలుగా నిలబెడితే, జానారెడ్డిని కూడా ఎంపీగా నిలబెడితే కనుక వాళ్ళు ఎంపీలుగా గెలవడంతో పాటు వాళ్ళతో పాటు ఆ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో, ఆ లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లుగా భావిస్తూ ఉన్నారు. ఆ కోణం నుంచి ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్టు తయారు చేసి సోనియా గాంధీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే మొత్తం 29 రాష్ట్రాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీలో ఉండేటువంటి సీనియర్లందరినీ ఒక జాబితాను స్టడీ చేసిన తర్వాత ఎవరెవరు ఎంపీ క్యాండిడేట్స్ నించోవాలి, ఎవరెవరికి ఎంపీ అభ్యర్థులు ఇవ్వాలి, అది కూడా సీనియర్స్కి ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రక్షాళన చేయాలనేది ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సోనియా గాంధీకి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ప్రక్షాళన జరగాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లని కాదని చేయలేము, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లను సంతృప్తి పరుస్తూనే ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆలోచన, అలాంటి విజన్ను కూడా అందించారు. ఎంపీలుగా ఢిల్లీ రాజకీయాల్లోకి సీనియర్లను పంపిస్తే కనుక ఆ తర్వాత ఉండేటువంటి తరాన్ని ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయించు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేసినట్టు అవుతుంది, ప్లస్ నాయకత్వ మార్పు కూడా జరిగినట్టు అవుతుంది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహం. అలాంటి విజన్ను కూడా సోనియా గాంధీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దేశవ్యాప్తంగా కూడా పీకే ఇలాంటి ఫార్ములాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ 370 ఖచ్చితంగా రీచ్ కావచ్చు అనేది ఆయన యొక్క ఆలోచన. అలాంటి ప్రజెంటేషన్నే ఇచ్చారు. సో దీంట్లో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎంపీ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరిలో ఈసారి కూడా ఆయన ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అనేది పీకే ఇచ్చినటువంటి సారాంశం. అంటే రేవంత్ రెడ్డి పర్టికులర్గా ఆయన గురించి కాకపోయినా సీనియర్లు అందరి గురించి ఇచ్చినటువంటి ఆ జాబితాలో రేవంత్ రెడ్డిది కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేస్తారు, లేదా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ అవి షెడ్యూల్ ప్రకారం జరిగితే కనుక 2023లో జరుగుతాయి. సో 2023లో జరిగితే 2024లో లోక్సభ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. సో దీని ప్రకారం చూస్తే కనుక ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎంపీగా, ఖచ్చితంగా ఎంపీలే ఇంపార్టెంటు జాతీయ పార్టీలకి. ఎప్పుడు కూడా ప్రధాని పీఠం పైన కన్నేసి ఉంచుతారు కాబట్టి సీనియర్లు పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. 2023లో ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మళ్ళీ ఎంపీలుగా టికెట్ ఇచ్చి ఎంపీలుగా గెలిపించుకుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే 2023లో ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మళ్ళీ అవసరమైతే కనుక ఆయన్ని మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 370 టార్గెట్ని రీచ్ కావాలి కాబట్టి అలాంటి ఫార్ములాని ప్రశాంత్ కిషోర్ తయారు చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి బహుశా ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు సార్లు కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుక నిర్ణయం తీసుకొని ప్రశాంత్ కిషోర్ కనుక ఒక డైరెక్షన్ ఇచ్చి రేవంత్ రెడ్డిని అసలు ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఒక క్యాంపెయినర్గా పంపించినా లేదా పాదయాత్రకు పంపించినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. సో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుగా సీఎం అభ్యర్థులను ప్రకటించరు కాబట్టి
రేవంత్ రెడ్డి పేరు ముందుగా ప్రకటించడం అవకాశం లేదు. ప్లస్ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండేలా చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ బట్ ఆ విధమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఎంపీగా పోటీ చేయించాలనుకుంటే కనుక. 2 సార్లు కాబట్టి తెలంగాణకు ఆ ఇబ్బంది లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు వేరువేరుగా వస్తాయి కాబట్టి 2 సార్లు కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఇబ్బంది కూడా తెలంగాణలో రాదు. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా సీనియర్లకు అటు అసెంబ్లీ ఇటు లోక్సభ కలిసి వచ్చేటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఎంపీలుగా పోటీ చేసేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా సీనియర్లకే ఈసారి ఇవ్వాలనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. అలాంటి వ్యూహాన్ని ఆయన రచించినట్టు తెలుస్తుంది. ఇక G23 లీడర్లు వీళ్ళు సోనియా గాంధీ నాయకత్వాన్ని, నెహ్రూ ఫ్యామిలీ యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఈ G23లో ఉండేటువంటి లీడర్లు ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొంచెం తగ్గి సోనియా గాంధీతోటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో 2 సార్లు ఈ G23 లీడర్లతోటి సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశం అయిన సందర్భంగా గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు మరొకసారి రాజ్యసభ పదవి కోసం, సోనియా గాంధీ ప్రసన్నం కోసం, సోనియా గాంధీ ఆశీస్సుల కోసం ప్రయత్నం చేశారు. గులాం నబీ ఆజాద్ మాదిరిగానే G23లో ఉన్నటువంటి అనేక మంది లీడర్లు రాజ్యసభను మళ్ళీ పొడిగించుకోవడం కోసం లేదా రాజ్యసభ పదవిని మరోసారి దక్కించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆమెతోటి కలిసి పనిచేయడానికి వీళ్ళు ఇప్పుడు కలిసి నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు G23 బెడద కూడా పెద్దగా లేదు. కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి పూర్తి స్థాయిలో సోనియా గాంధీ స్వేచ్ఛనిచ్చి ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్, ఆయన ఇచ్చేటువంటి వ్యూహాల ప్రకారం వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి 2 సార్లు సమావేశమయ్యారు. గత వారంలో 1 సారి సమావేశమయ్యారు. ఇప్పటికి 3 సార్లు వెంటనే సమావేశమయ్యారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రశాంత్ కిషోర్కి మధ్య కుదరనటువంటి సంబంధాలు లేదా కుదరనటువంటి అభిప్రాయాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అది 90% సక్సెస్ అయిందని అంటున్నారు. ఇంకా 10% మాత్రమే ఉంది, ఫైనల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ చేరేటువంటి అవకాశం ఉంది. చేరిన తర్వాత ఆయన రచించినటువంటి 4M ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలోనే అంటూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ భారీ ప్రక్షాళన, ఈ ప్రక్షాళన మొత్తం కూడా ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మాత్రమే పీకే ఒక రూట్ మ్యాప్ నిర్ణయించాడు. ఆ రూట్ మ్యాప్ ప్రకారం మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఆ ప్రక్షాళన ఏ విధంగా ఉంటుందనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సీనియర్లని ఎంపీలుగా పోటీ చేయటం, అలాగే జూనియర్లని కొత్త నాయకత్వాన్ని అసెంబ్లీలోకి తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే డీసీసీలను కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. డీసీసీలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి సంస్థాగతమైనటువంటి పదవులు సమాంతరంగా లేకుండా ఒకరికి ఒకే పదవి అనేటువంటి ఒక నిబంధన కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రతిపాదనను కూడా పీకే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పవర్లో ఉండేటువంటి వాళ్ళు అలాగే సంస్థాగతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు సమాంతరంగా నడిస్తేనే ఒకవైపు పార్టీని కాపాడుకుంటూ ఇంకొక వైపు అధికారాన్ని కూడా కాపాడుకోవచ్చు అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఈక్వేషన్. అందుకే అలాంటి ఈక్వేషన్ని స్థానిక సంస్థల నుంచి ఢిల్లీ పీఠం వరకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. ఇక మొత్తం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో ఆయన సర్వేలు చేశారు. ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి కూడా ఉన్నారు. అలాంటి స్ట్రాంగ్ ఒపీనియన్ కూడా సోనియా గాంధీ ముందు ఆయన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఈ రెండు కూడా ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయి. రాజకీయపరమైన నేపథ్యం కానీ, సంస్కృతులు కానీ, సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి, వ్యత్యాసం కూడా ఉంటాయి. అందుకే రాజకీయపరమైనటువంటి మార్పులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో చాలా స్ట్రాంగ్ ఉండేది. ఇటీవల కాలంలో గత దశాబ్ద కాలంగా బలహీనపడుతూ వచ్చి దాదాపు కొన్ని రాష్ట్రాల్లో, తెలంగాణ అలాగే ఏపీ లాంటి రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకే ఉత్తర భారతదేశంలో ఒంటరిగా పోటీ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన, అలాగే బీహార్లో కూడా ఒంటరిగానే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళితే లబ్ధి చేకూరుతుంది. అలాంటి వేవ్ ఉంది, అండర్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ ఇస్తున్నటువంటి విజన్. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా మహారాష్ట్రతో సహా ఇంక్లూడింగ్ మహారాష్ట్ర సింగిల్గానే వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్
వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి సింగిల్గానే మహారాష్ట్రలో వెళ్తే గెయిన్ అవుతాము అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఒపీనియన్గా మనకు తెలుస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి. అందుకే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సింగిల్గా వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా వెళ్ళొచ్చు అనేది ఆయన యొక్క ఆలోచన. ఇక దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం చూస్తే దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానీ, మనం ఆంధ్రప్రదేశ్ కానీ, లేదా తెలంగాణ కానీ వీటన్నిటిలో కనుక పొత్తులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని వెళ్తే కొంత మెరుగైనటువంటి ఫలితాలను సాధించవచ్చు అనేది ఆయన ఇచ్చినటువంటి ఈక్వేషన్, అలాంటి ఫార్ములాని ఇచ్చారు. ఇక ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, 4M ఫార్ములా ఏంటి అనేది వివరిస్తూనే అసలు పార్టీకి ప్రభుత్వానికి మధ్య, అధికారానికి పార్టీకి మధ్య ఎలా ఉండాలి, సమన్వయం ఎలా ఉండాలి, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి, అధికారంలో లేనప్పుడు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇవ్వడం జరిగింది. దాదాపు 3-4 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనల మీద స్టడీ చేయడానికి ఆల్రెడీ G23లో ఉన్నటువంటి 13 మంది సీనియర్లను ఎంచుకొని సోనియా గాంధీ వాళ్ళతో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పీకే ఇచ్చినటువంటి ప్రతిపాదనల మీద స్టడీ చేస్తుంది ప్రస్తుతం. స్టడీ చేసిన తర్వాత కూడా ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి పాజిటివ్ సంకేతాలు ఇచ్చిన తర్వాతనే సోనియా గాంధీ ముందుకెళ్తుంది అనేటువంటి సంకేతం, అలాంటి అభిప్రాయం, అలాంటి సమాచారం కూడా ఢిల్లీ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. వరుసగా 10 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా UPA 1, UPA 2 దానికి నాయకత్వం వహించి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. సోనియా గాంధీ అప్పుడు యూపీఏని నడిపించినటువంటి నాయకురాలు, ఆమె యూపీఏ కన్వీనర్గా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు. అప్పుడు కూడా నెహ్రూ ఫ్యామిలీ మాత్రమే ఈ ప్రభుత్వాన్ని నడిపింది, అలాగే పార్టీని నడిపింది. అందుకనే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, అలాంటి ఈక్వేషన్ని వినిపించారు ప్రశాంత్ కిషోర్. ఆనాడు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ఏం చెప్తే అది చేశారు. కానీ మన్మోహన్ సింగ్ ఎప్పుడు కూడా సోనియా గాంధీకి పార్టీ పరంగా సహకరించలేదు. సో దీంతో బ్యాలెన్స్ తప్పింది, అటు పార్టీ ఇటు ప్రభుత్వం మధ్య బ్యాలెన్స్ తప్పింది. ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తూనే కొత్త ఫార్ములాని ఆయన చెప్పడం జరిగింది. సో దేశంలో ఉండేటువంటి ప్రాంతాలు, జాతులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి భారతదేశంలో ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో చేయాలి, ఎలాంటి హామీలు ఇస్తే కనుక గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది. ఇక్కడ మనం ప్రశాంత్ కిషోర్ యొక్క ఈక్వేషన్లు మనం చూసాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఆయన మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. అంతకుముందు నరేంద్ర మోడీకి వ్యవహరించారు. అంతకుముందు బీహార్లో కూడా ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్. కానీ ఉత్తరప్రదేశ్లో 2017లో ఆయన వ్యవహరించినప్పుడు అది ఫెయిల్యూర్ స్టోరీ. కానీ ఆంధ్రప్రదేశ్లో వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ప్రశాంత్ కిషోర్ది. ఎందుకనంటే ఆయన అన్ని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎజెండా, మేనిఫెస్టో అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్నే ఫిక్స్ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి ఒప్పించారు. ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి 120+ కాదు 150+ సాధించారు. అంటే ఊహించని విధంగా స్థానాలను సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆయా ప్రాంతాలను ఏ విధంగా సమతుల్యం చేయాలి, ఆయా ప్రాంతాలని సమతుల్యం చేసి ఏ విధమైనటువంటి పదవులను, నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గైడెన్స్ ప్రకారం 5 ఉప ముఖ్యమంత్రులని నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. తొలి క్యాబినెట్లోనే, ఆ తర్వాత రెండో క్యాబినెట్లో కూడా 5 ఉప ముఖ్యమంత్రులను నియమించడం జరిగింది. ఇలాంటి స్ట్రాటజీనే దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం, అలాంటి ప్రజెంటేషన్ కూడా సోనియా గాంధీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. దేశంలో విభిన్న ప్రాంతాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, విభిన్నం. అంటే భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు ఉంటాయి. కానీ అందరూ ఐక్యంగా ఉండాలనేది, భిన్నత్వంలో ఏకత్వం అనేది వినిపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రశాంత్ కిషోరు అందరికీ, అన్ని ప్రాంతాలకి, ఇప్పుడు ఆల్రెడీ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటిది వినిపిస్తుంది కాబట్టి ప్రధానంగా ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం దక్షిణ భారతదేశం మీద కొనసాగుతుందని చాలా కాలంగా ఉంది. అందుకే సమతుల్యం చేయడానికి ఈసారి ఉప ప్రధానుల పోస్టులను క్రియేట్ చేయాలి, ముందుగానే అలాంటి సంకేతాలు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ప్రశాంత్ కిషోర్ చేసినట్టు తెలుస్తుంది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో
ప్రాంతాల వారీగా అలాగే సామాజిక వర్గాల వారీగా ఉప ముఖ్యమంత్రుల్ని నియమించేలా జగన్మోహన్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చారో అదే తరహాలో ఇప్పుడు భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్నమైనటువంటి ప్రాంతాలు మధ్య ఉంది కాబట్టి భారతదేశం ఉప ప్రధానుల్ని పరిచయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందే ఉప ప్రధానుల పరిచయం ఉంది, ఉప ప్రధానులు ఉన్నటువంటి రోజులు ఉన్నాయి భారతదేశానికి. కానీ ఈసారి ఉప ప్రధానుల సంఖ్యను పెంచి ప్రాంతాల యొక్క సమతుల్యతను పాటించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అదే ఆలోచనను సోనియా గాంధీకి వినిపించినట్టు కూడా తెలుస్తుంది. ఆ విధంగా అయితేనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 370+ టార్గెట్ పెట్టుకుందో దాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక హిందుత్వము మీద బీజేపీ ప్రధానంగా ఆధారపడి ఉంది. సో హిందుత్వం, హిందూయిజం ఈ రెండింటి మధ్య తేడాను గమనించాలి. ఈ రెండింటి మధ్య తేడా గమనించి ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. హిందూయిజం వేరు, హిందుత్వం వేరు అనేటువంటిది. హిందూయిజం అంటే హిందూయిజాన్ని నమ్ముకొని ఏ విధంగా ఆర్ఎస్ఎస్ లేదా విహెచ్పి లాంటి వాళ్ళు వెళ్తున్నారో అలాంటి అంశాలను తీసుకెళ్ళాలి. హిందుత్వం వేరు, హిందూయిజం వేరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూనే చాలా లాజికల్ పాయింట్స్ కూడా సోనియా గాంధీకి వివరించారు. భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్లో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే బీజేపీకి ఓటేస్తున్నారు. 50%, 50 to 55% హిందువులు వాళ్ళు బ్రాడ్గా ఆలోచిస్తుంటారు. కేవలం హిందుత్వం అనే ముద్రతోటి వెళ్ళరు. హిందుత్వం అనేది కారణంతో, హిందువులము అనే కారణంతో బీజేపీకి ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. ఆ విషయాన్ని గమనించాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో హిందుత్వం, హిందూయిజం ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తీసుకెళ్ళాలి ప్రజల మధ్యకి. అప్పుడు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే హిందుత్వం పేరుతోటి బీజేపీ ఓట్లు అడుగుతుంది, ఓట్ బ్యాంక్ని సంపాదించుకుంటుంది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన, ఆయన సర్వేలో వచ్చినటువంటి అంశం కూడా. అందుకే దానికి విరుగుడుగా హిందుత్వం, హిందూయిజం మధ్య తేడాను గమనించాలి, ఆ వ్యత్యాసాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్ళాలి అనేది ఆయన ఇచ్చినటువంటి సూచన. దానికి సంబంధించి డేటా కూడా చెప్పాను. ప్రతి ఇద్దరు హిందువుల్లో ఒకళ్ళు మాత్రమే బీజేపీకి వేస్తున్నారు. కాబట్టి 55% ఒకవేళ హిందువుల ఓట్లు పోయినా కానీ మిగిలినటువంటి ఓట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా వారం రోజుల్లో 3 సార్లు సమావేశమైనటువంటి సోనియా గాంధీతో సమావేశమైనటువంటి ప్రశాంత్ కిషోర్ రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన మరింత రాజకీయ వ్యూహాన్ని రచించేటువంటి అవకాశం ఉంది. సో ఈ అన్ని అంశాలు కూడా అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఆయన చేశారు. సో ఇందాక నేను చెప్పాను, తెలంగాణ ప్రత్యేకించి తెలంగాణ, ఏపీ, తమిళనాడు ఇవి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి పెద్దగా లేదు. అందుకే తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ బలంగా ఉందనేటువంటి ఒక రిపోర్ట్ అయితే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి సీనియర్ల మధ్య ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, గ్రూపు విభేదాలు వీటికి కారణంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కొంత క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్స్ని అందరినీ కనుక ఎంపీలుగా కనుక పోటీ చేపిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ సక్సెస్ కాగలము అని అంటున్నారు తెలంగాణలో. సో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్స్ని ఎంపీలుగా పోటీ చేపిస్తే అటు గ్రూప్ విభేదాలు పోతాయి, ఇటు ఎమ్మెల్యేల సంఖ్యను కూడా వాళ్ళే గెలిపించుకుంటారు కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సక్సెస్ అవుతుంది, అధికారంలోకి రావచ్చు, పవర్లోకి రావచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని, అలాంటి రిపోర్ట్స్ని కూడా పీకే ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకు రేవంత్ రెడ్డికి కొన్ని డైరెక్షన్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి కొన్ని డైరెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆయన ద్వారా మొత్తం నడపాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ప్రశాంత్ కిషోర్ చేసినట్టు మనకు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదనుకోవాలి, జీరో అని చెప్పుకోవాలి ఏపీలో. కానీ దాన్ని మళ్ళీ రీవర్క్ చేయాలి అని అంటే కనుక అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒపీనియన్ను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ అక్కడ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి ఆయన ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు రాజకీయ వ్యూహకర్తగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వీక్నెసెస్ మీద దెబ్బతీసేటువంటి అవకాశం లేకపోలేదు ప్రశాంత్ కిషోర్. అదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉండేటువంటి పార్టీలతోటి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు ఆల్రెడీ, కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నాయి. అలాగే దాంతోపాటు తెలుగుదేశం పార్టీ గతంలో 2018 ఎన్నికల్లో కలిసి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే 2019 ఎన్నికల్లో కూడా కలిసి వెళ్ళాయి. సో ఆ పార్టీతో ఇంకా పొత్తు పెట్టుకుని వెళ్తే కనుక ఎంతో కొంత గెయిన్ కావచ్చు అనేటువంటి అభిప్రాయం, ఇలాంటి ఈక్వేషను చెప్తూ ఉంది
పీకే చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో తెలంగాణలో ఒక రకమైనటువంటి ఈక్వేషన్, ఒక రకమైనటువంటి ఫార్ములా, ఏపీలో మరొక రకమైనటువంటి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏపీలో ఎంతో కొంత కొన్ని సీట్లని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళ యొక్క వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తుంది. ఇక తమిళనాడులో ఆల్రెడీ ఇప్పటికే డిఎంకే తోటి కలిసి ఉంది. సో డిఎంకేని కాదని కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటువంటి అవకాశం లేదు, డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని మాత్రం ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక కేరళ తీసుకుంటే కేరళలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసే ఉంది కాబట్టి కేరళలో కూడా ఎంపీ స్థానాలు లేదా ఎమ్మెల్యే స్థానాలు ఎన్నో కొన్ని సంపాదించుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఫార్ములాని తెలంగాణలో, ఏపీలో, తమిళనాడులో, కేరళలో ఇంప్లిమెంట్ చేయాలి అనేది పీకే యొక్క సలహా. సో కాబట్టి పొత్తులు అనివార్యం దక్షిణ భారతదేశంలో అనేదాని మీద ఫిక్స్ అయిపోయాడు పీకే. ఇక ఈ తెలంగాణ రిజల్ట్ మాత్రం రేవంత్ రెడ్డి మీద ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి యొక్క క్రేజ్, ఆయనకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఫాలోయింగ్, వీటన్నిటినీ మీద ఆధారపడి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాము, వచ్చే అవకాశం ఉందని చెప్పి పీకే లెక్కలు చెప్తూ ఉన్నారు. సో ఆ లెక్కల ప్రకారం తెలంగాణలో కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎస్సీ సీఎంని చేస్తామని చెప్పి చాలా కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏ విధంగా అయితే ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారో 2004 ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ, ఎస్సీలను సీఎం చేస్తామనేటువంటి ఒక పీలర్ని లేదంటే అలాంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వద్దే ప్రస్తావించారు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అదే విషయాన్ని సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక సీనియర్లందరినీ కూడా ఎంపీలుగా చేసి సెంట్రల్లో వాళ్ళకి అధికారంలోకి వస్తే కనుక కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వాళ్ళని సాటిస్ఫై చేయడంతో పాటు తెలంగాణలో ఎస్సీలని సీఎం చేయాలనేటువంటి ఒక ఆలోచన సోనియా గాంధీకి ఉంది కాబట్టి ఆమె చేస్తారనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకి ఉంది. ఆ స్కెచ్ని సోనియా గాంధీ మనసులో పెట్టుకున్నారు కాబట్టి ఎప్పటికైనా అది నెరవేరుతుంది. తెలంగాణకు దళిత సీఎం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి ఒక నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, చెయ్యాలని కూడా అనుకుంటుంది. అందుకు సీనియర్లను ముందు పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సీఎంని చేసిన తర్వాత సీనియర్లని సెంట్రల్కి తీసుకెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా సాటిస్ఫై చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, అలాంటి స్కెచ్ కూడా అధిష్టానం వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీలో బీసీ సీఎంని చేయాలనేటువంటి ఒక ఆలోచన, అలాంటి ఈక్వేషన్ ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీ వద్ద వినిపించినట్టు తెలుస్తుంది. ఏ ఈక్వేషన్ వినిపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో దాదాపుగా అధికారంలో దూరంగానే ఉంది. అక్కడ అధికారంలో రావడం అంత ఈజీ కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత సీట్లు, అట్లీస్ట్ ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూడా లేడు, కనీసం పొత్తు పెట్టుకుంటే కనుక బలమైనటువంటి పార్టీలతోటి అక్కడ ఎన్నో కొన్ని సీట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఎంపీలకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పొత్తులకు సంబంధించి ఒక అవగాహనకు రావాలి అనేటువంటిది అభిప్రాయాన్ని కూడా ఆయన ఇచ్చినటువంటి దాంట్లో ఉంది. ఇక ఏపీ తెలంగాణలో ఒక స్లోగన్ అయితే కావాలి కాంగ్రెస్ పార్టీకి. ఏ స్లోగన్ అయితే ప్రజలకు బాగా ఎక్కుతుంది అనే దాని మీద స్టడీ కూడా చేశారు ప్రశాంత్ కిషోర్. ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి స్లోగన్తో వెళ్తే కనుక ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ మీద ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి ముద్ర ఉంది. ఆమె పేరు చెప్తేనే సానుభూతి పరంగా వ్యవహరించేటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు తరం లేకపోయినప్పటికీ ఇటీవల కాలంలో తరం కానీ అంతకుముందు తరం కానీ పెద్ద తరం కానీ ఎక్కువ మంది ఇందిరమ్మ పేరు చెప్తేనే సానుభూతి పరంగా సానుకూలంగా వ్యవహరించేటువంటి ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి ఒక స్లోగన్ను తీసుకెళ్ళాలి అనేది ఆయన ఒక స్లోగన్ను తయారు చేసి ఆ విధంగా తీసుకెళ్ళాలి అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాజశేఖర రెడ్డి చరిష్మాను కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో దాదాపు నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటే జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది 90%. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని మళ్ళా తిరిగి కాంగ్రెస్ తన సొంత ఖాతాలో వేసుకోవాలంటే కనుక రాజశేఖర రెడ్డి చరిష్మాని ఖచ్చితంగా వాడుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని
ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతే అలాగే తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవడం ద్వారా రెడ్డి సామాజిక వర్గం ఓట్లను కాంగ్రెస్ పార్టీ గంపగొత్తగా తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని, అలాగే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు కాబట్టి ఆ పార్టీ ప్రభావం కూడా లేకుండా ఉండాలంటే కనుక రాజశేఖర రెడ్డి బొమ్మ, రాజశేఖర రెడ్డి చరిష్మాను ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలి, అలాంటి అవకాశం ఉంది, అలాంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఆయన ఇచ్చినటువంటి 4M ఫార్ములా ఏంటి? 4M ఫార్ములా ఏంటి? మెసేజ్, మెసెంజర్. మెసేజ్ సమాచారం అధిష్టానం నుంచి గ్రౌండ్ లెవెల్కి చేరాలంటే కనుక ఒక మెసెంజర్ అయితే ఉండాలి, అంటే చేరవేసేటువంటి ఒక సిస్టమ్ ఉండాలి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం. అది చేరాలంటే కనుక ఆయన చెప్పింది ఏంటంటే బీజేపీలో ఎలా జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అలా జరగాలి అనేటువంటి ఒక ఒపీనియన్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు, హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు, మొన్నటి వరకు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే పవర్ పాయింట్స్, 3 పవర్ పాయింట్స్ బీజేపీలో ఉన్నాయి. సో అధికారంలోనేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వీళ్ళిద్దరూ ఉన్నారు, పార్టీకేమో నడ్డా ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కలవలేకపోయినప్పటికీ నడ్డాని కలిసి బీజేపీలో ఉండేటువంటి బీజేపీ క్యాడర్ నేరుగా వాళ్ళ సమస్యలను చెప్పుకుంటుంది, మెసేజ్ను పాస్ ఆన్ చేస్తుంది. అధిష్టానం కింద క్యాడర్ ఏదైనా సమస్యలు ఉంటే కనుక అధిష్టానానికి చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి మెసెంజర్ సిస్టమ్ లేదు అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క వాదన. అన్నీ కూడా నెహ్రూ ఫ్యామిలీ చుట్టూనే, గాంధీ ఫ్యామిలీ చుట్టూనే, గాంధీల ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కలిసేటువంటి అవకాశం కింద క్యాడర్కి లేదు, అలాగే కిందకి లీడర్లకు కూడా లేదు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అలాగే అధిష్టానానికి మధ్య గ్యాప్ వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూనే బీజేపీ యొక్క ఫార్ములాని చెప్పారు. బీజేపీలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని కలవడానికి కష్టం, కానీ నడ్డాని ఎవరైనా పోయి కలవచ్చు ఈజీగా. ఆ పార్టీలో ఉండేటువంటి లీడర్లు, ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా నడ్డాని కలిసేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నారో వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండకూడదు, ఉంటే బ్యాలెన్స్ తప్పుతుంది అనేది ఆయన యొక్క వాదన. అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోపల సోనియా గాంధీకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో సెప్టెంబర్లో రాహుల్ గాంధీని ఏఐసిసి అధ్యక్షుడిగా చేయాలి అనుకుంటున్నారు. అందుకే బహుశా ఆయన ఈ విధమైనటువంటి ఫార్ములాని బయటికి తీసుంటారు ప్రశాంత్ కిషోర్. ఒకవేళ ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అయితే కనుక రేపు ప్రధానమంత్రి అయితే అటు ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా రెండింటికి న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి నెహ్రూ ఫ్యామిలీ నుంచి తప్పించి ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలను G23లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరో ఒకరికి ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అలాంటి ఒపీనియన్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మిషనరీ మెకానిజం, ఏదైనా చేయాలంటే మిషనరీ ఉండాలి, మెకానిజం ఉండాలి. ఒక మిషనరీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాడర్, బలమైనటువంటి ఒక హైరార్కీ ఉండాలి. ఆ హైరార్కీ లోపించింది అని చెప్తున్నారు. ఆ హైరార్కీ కూడా లేదు, అందువల్ల మిషనరీ లేదు, మెకానిజం కూడా లేదు. ఈ రెండింటిని సరి చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇది 4M: మెసెంజర్, మిషనరీ, మెకానిజం. ఈ 4 లేవు. ఈ 4ని కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ 4M ఫార్ములా ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 370 క్రాస్ అవుతుంది ఈసారి ఎలక్షన్లో, 2024 ఎలక్షన్లు అనేది ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పటికే సర్వే చేసిన తర్వాత. ఇక హిందుత్వ, బీజేపీ అంటే మన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే కనుక మన ప్రత్యర్థి యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలుసుకోవాలి. బీజేపీ యొక్క బలాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చించారు ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీ తోటి. బీజేపీ యొక్క బలం హిందుత్వ, ప్రధానమైనటువంటి అస్త్రం హిందుత్వ. ఆ తర్వాత హైపర్ నేషనలిజం వేరు, హైపర్ నేషనలిజం వేరు. ఈ హైపర్ నేషనలిజం ద్వారా జాతీయవాదం అనేటువంటి పేరు చెప్పి ఒక బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా బీజేపీ సానుభూతి పరులు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మినహా మిగిలినటువంటి వాళ్ళు జాతీయవాదం కాదు, జాతీయవాదం వాళ్ళకి ఉండదు అనేటువంటి ఒక స్లోగన్ని బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. అంటే భారతీయుడు అనేవాడు భారత జాతీయవాదం ఉండాలంటే భారతీయ జనతా పార్టీలో ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి మెసేజ్ని ఆ పార్టీ తీసుకెళ్ళింది. కానీ వాళ్ళు తీసుకెళ్ళింది హైపర్ నేషనలిజం, ఇది మంచిది కాదు, దీని మీద ఫైట్ చేయాలి అనేది. అంటే ఇది హైపర్ నేషనలిజం అనేది
తీసుకెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. కానీ అదే మైనస్ పాయింట్, దాని మీదనే మనం పోరాడాలి అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట. ఇక హిందుత్వ కూడా ఇందాక నేను చెప్పాను, హిందుత్వ వేరు, హిందూయిజం వేరు. హిందుత్వం తోటి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి హిందుత్వం కాదు, హిందుత్వం మీద పోరాడాలి మనం అని చెప్తున్నారు. అంటే ప్రతి ఇద్దరు ఓటర్స్లో ఒకళ్ళు మాత్రమే హిందుత్వాన్ని నమ్మి ఓటేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి, మిగిలినటువంటి వాళ్ళు వేయట్లేదు. 50-55% ఎలాబొరేట్గా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి హిందుత్వం, దాని గురించి హిందూయిజాన్ని, భావజాలాన్ని వాళ్ళు రుద్దడం, వీటన్నిటిని కూడా 50% పీపుల్ అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని గమనించి ఆ విధంగా అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో హిందూయిజం మధ్యలో అనేటువంటి విషయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇక వెల్ఫేరిజం, సంక్షేమాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సంక్షేమం కూడా పనిచేస్తుంది. ఈ 3 అస్త్రాల ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది ఆయన వేస్తున్నటువంటి అంచనా. సో వెల్ఫేరిజం కూడా వాళ్ళు చేయకుండానే చేసినట్టు చెప్తూ ఉన్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఈ వెల్ఫేరిజం ఫెయిల్యూర్ గురించి తీసుకెళ్లాలంటే ఒక మిషనరీ ఉండాలి, మెకానిజం ఉండాలి. అది లేదు అని చెప్తున్నాడు ఆయన. సో ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలంటే ఒక మిషనరీ మెకానిజం ఉండాలి. సంస్థాగతంగా మెసేజ్ ఇచ్చేటువంటి వాళ్ళు, అలాగే అది రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు, ఇది లేదు. అలాగే మిషనరీ మెకానిజం లేదు. కాబట్టి ఇవి సెట్ చేసుకుంటే కనుక ఈ బీజేపీలో ఉన్నటువంటి ఈ మైనస్ పాయింట్లని ఈ 4 మెకానిజంల ద్వారా సెట్ చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీని, 370 దిశగా తీసుకెళ్ళచ్చు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఇక మరొక పాయింట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ని బీజేపీ సొంతం చేసుకుంది. పేటెంట్కి ఒక రకంగా బీజేపీ పేటెంట్ అనేటువంటి రీతిలో ప్రచారం చేసుకుంది. దాదాపు 3,000 కోట్లు పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టడం కూడా జరిగింది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ. సో అలాంటి ప్రయత్నం పటేల్ విషయంలో బీజేపీ చేసినటువంటి ప్రయత్నం ఏనాడు కూడా నెహ్రూ విషయంలో చేయలేదు అని చెప్తుంది. అలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారో, అలాంటి ప్రయత్నం చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ లాభపడి ఉండేది. అట్ ద సేమ్ టైం నెహ్రూను మాత్రమే హైలైట్ చేశారు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ. కానీ పటేల్ని విమర్శించారు. ఎందుకు పటేల్ విషయంలో పట్టించుకోలేదు, నిర్లక్ష్యం వహించారు. దాని కారణంగానే పటేల్ వర్గంగా ఉండేటువంటి వాళ్ళు లేదా పటేల్ను అభిమానించేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. ఈ క్రమంలో పటేల్ అనగానే బీజేపీ అంటే పటేల్ అనేటువంటి రీతిలో ప్రచారం చేశారు. కాబట్టి దాన్ని ఛేదించాలంటే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా పటేల్ అంశాన్ని తీసుకోవాలి అనేటువంటి ఒక సూచన కూడా ఆయన చేయడం జరిగింది. సో ఇక ఇందాక చెప్పాను, ఈ మొత్తం మెకానిజంలో 4M మెకానిజంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి? 4M ఫార్ములా కిందకి రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వస్తున్నాడు? రేవంత్ రెడ్డికి 4M ఫార్ములాకి సంబంధం ఏంది? దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి 4M ఫార్ములాకు రేవంత్ రెడ్డిని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అని అంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎంపీలను, సీనియర్స్ అందరినీ కూడా పోటీ చేయించి వాళ్ళని సెంట్రల్కి, ఢిల్లీకి తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆ ఆపరేషను రేవంత్ రెడ్డి నుంచే చేయాలి అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట. ఎందుకంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ స్పెసిఫిక్గా ఎవరైతే చరిష్మా గల లీడర్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళని ఎంపీ అభ్యర్థులుగా ఫోకస్ చేయించాలి, వాళ్ళ విస్తృతిని పెంచాలి, వాళ్ళ సేవలను పార్టీకి తీసుకోవాలి, అలాగే అధికారంలోకి రావడానికి వాళ్ళని ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోనియా గాంధీకి చెప్పడం జరిగింది. అంతేకాదు ఉప ప్రధానులుగా రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అలాగే యూపీఏ కానీ అధికారంలోకి వస్తే కనుక ఉప ప్రధానుల్ని చరిష్మా ఉన్నటువంటి లీడర్లనే చేయాలి అనేటువంటి ఒపీనియన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పకున్నప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో చరిష్మా ఉన్న లీడర్గా రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఫోకస్ అయ్యారు. కాబట్టి ఆయన పేరు వినిపిస్తుంది. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు చాలామందికి కూడా, రేవంత్ రెడ్డి ఏంటి, ఉప ప్రధాని ఏంటి, ప్రధాని ఏంటి అని. కానీ తలపడినటువంటి సీనియర్ నాయకులు లేదా తలపడినటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి ఉప ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి గోనప్రకాష్ లాంటి సీనియర్ లీడరు ఆయన కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్వాలిటీసు, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పరిణితి, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఆయన అసలు ఉప ప్రధాని కాదు, ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ అది అతిశయోక్తి కావచ్చు. కానీ బట్ ఉప ప్రధాని అనేటువంటి ఫార్ములాని తీసుకురావాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ అధిష్టానం దగ్గర, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పెట్టారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులన్నీ కలిసి వచ్చి రాజకీయ పరంగా కనుక కొన్ని మలుపులు కనుక అనూహ్యంగా తిరిగితే ఉప ప్రధాని రేవంత్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. బట్
గోనె ప్రకాష్ మాత్రం అసలు ప్రధానమైన ఆశ్చర్యపోవసరం లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. నిజంగానే అంత చరిష్మా రేవంత్ రెడ్డికి ఉందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఒక ఐకాన్గా కాంగ్రెస్ పార్టీకి ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సీనియర్స్ అందరినీ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు కనుక ఎంపీలుగా పోటీ చేపిస్తే ఢిల్లీలో టెస్ట్ వేస్తే కనుక దిల్లీలో పోయి కూర్చుంటే అక్కడ అధికారం వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది కేంద్ర మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి కొంతమంది సామాజిక ఈక్వేషన్లు లేదా ప్రాంతీయ ఈక్వేషన్లో ఉప ప్రధానులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి పేరు ఉన్నా ఆశ్చర్యపోవసం లేదు. అయితే ఇదే విషయం మీద గోనె ప్రకాష్ ఏమన్నారనేది ఒకసారి చూద్దాం. ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన రాజకీయ విశ్లేషకులు కూడా. సో ఆయన వేసినటువంటి అంచనాలు కూడా చాలా సందర్భాల్లో సక్సెస్ అయ్యి రేవంత్ రెడ్డి విషయంలో ఆయన ఏమన్నారనేది ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గురించి ఆయన చాలా అంచనా వేశారు, దూరపు చూపుతోటి మాట్లాడారు. ఆయన మార్పు కనిపిస్తుంది. 89లో కాంగ్రెస్ పోయింది, 94లో కాంగ్రెస్ 94 గెలిచింది, 99లో గెలిచింది. గెలిచి 2 సార్లు పరిపాలించిందో ఎవరు రేవంత్ రెడ్డి గారు. అందరికంటే లీడర్ కాదు, నేషనల్ లీడర్. రేపు అవకాశం వస్తే ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీ లీడర్ ఎప్పుడు నెంబర్ 1 ఇక్కడ ఖాళీ జడ్పీటీ ఇచ్చినప్పుడే నేను నెంబర్ 1 అన్నాను. నెంబర్ 1 మీడియాలో కూడా అది నెంబర్ 1 లేకపోతే అంటాడు కదా. అయినప్పుడు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో తెలిసి వేస్తే ప్రధానమంత్రి కూడా కావచ్చు సార్. ఎన్నోటి నుండి లేకపోతే కావచ్చు సార్. దాన్ని ఆశ్చర్యంగా వైనాడు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి శ్రీనివాసరావు కంటే ఇప్పుడు యాక్టివ్ ఉంది కదా, ఏజ్ ఉంది కదా. దాన్ని ఏం చెప్తుంది, 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ తర్వాత టీడీపీ వచ్చింది. అంటే టీడీపీ కాదు, మన కేసీఆర్ టీఆర్ఎస్ అక్కడ టీడీపీ వచ్చింది, అంతే కదా. ఆ లెక్కలు అని చెప్తున్నాం. బెంగాల్ లెక్క ఏంటి సార్, 3సారి కేజ్రీవాల్ ఢిల్లీలో ఏమిటి సార్, కేజ్రీవాల్ ఢిల్లీలో ఏమిటి సార్, ఉల్లిగడ్డలతో బీజేపీ పార్టీ చేశారు. పోయి చీరా తెచ్చింది 3 సార్లు తెచ్చి ఆమె చెప్పి 15 ఏళ్ళు. ఈ లెక్క ఏంటి సార్, 10 లెక్క అసలు ఏం కృషి చేయలేదు, ఏం లేదు. వాళ్ళని కలవటం హోంగార్డ్తో ముందుకొచ్చారు. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్తున్నావు కదా, ముందుకొచ్చా అంటే నువ్వు ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి అయిపోయాడు, అంతే కదా. సో గోనె ప్రకాష్ కొంచెం వ్యాఖ్యానంగా లేదా వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ, బట్ నేను అడిగాను ఆ క్వశ్చన్ ఆ ఇంటర్వ్యూలో కూడా, వ్యంగ్యాస్త్రంగా మాట్లాడుతున్నారంటే లేదు, వాస్తవం. రేవంత్ రెడ్డి చరిష్మా, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు, ఆయన వేసేటువంటి రాజకీయపరమైనటువంటి అడుగులు, వీటన్నిటి కనుక చూస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉన్నారు. రాజకీయపరంగా ఆయన చాలా సీనియర్, అనేక మందిని చూశారు. భారతదేశ రాజకీయ చరిత్రను చదివే అనుభవం ఉన్నటువంటి గోనె ప్రకాష్ ఎందుకు కాకూడదు ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కాకూడదు, పివి నరసింహరావు కంటే ఎంత తక్కువ అనే యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఏ విధంగా ప్రొజెక్ట్ చేసినప్పటికీ ప్రశాంత్ కిషోర్ గత 3 రోజుల నుంచి సోనియా గాంధీకి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన అయితే జరగబోతుంది. దానికి 4M ఫార్ములా 4 మెకానిజమ్స్ తీసుకున్నారు. ఆ మెకానిజమ్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింద వరకు ప్రక్షాళన జరగబోతుంది. ఆ ప్రక్షాళన క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక భారీ మార్పులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ భారీ మార్పుల క్రమంలో రేవంత్ రెడ్డి ఉప ప్రధానిగా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది ఢిల్లీ వర్గాలు, అలాగే రేవంత్ రెడ్డి యొక్క అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది, ఆయన ఏ విధంగా అయితే ఆయన రూట్ మ్యాప్ ఇచ్చారో అదే రూట్ మ్యాప్ని యాస్టీస్గా కనుక కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ప్రత్యేకించి మనం చెప్పుకుంటున్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో, జగ్గారెడ్డి కానీ, లేదా జీవన్ రెడ్డి కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా దాదాపు ఒక 20 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎంగా చేసినటువంటి దామోదర్ రాజనరసింహ కానీ, పొన్నాల లక్ష్మి కానీ, వీళ్ళందరూ చాలామంది సీనియర్స్ ఉన్నారు. వీళ్ళల్లో 90% ఎంపీలుగా వాళ్ళ చేత పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని కనుక ఆ విధంగా పోటీ చేయించగలిగితే ఆ లోక్సభ పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వాళ్ళని గెలిపించుకోవడంతో పాటు వీళ్ళని ఎంపీ చేసుకోవడం ద్వారా 370+ టార్గెట్ని
చేరొచ్చు అనేది. ఇదే ఫార్ములాని మిగిలినటువంటి 29 రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, అలాంటి వ్యూహాన్ని నేను రచిస్తాననేటువంటి హామీని సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సోనియా గాంధీ కూడా నచ్చింది అని చెప్పి ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది. సో ఆయన కూడా పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. రేపో మోపో ఆయన పార్టీలోకి చేరబోతున్నారు. ఇప్పటికే కేవలం తెలంగాణనే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయన సర్వే రిపోర్ట్స్ని తెప్పించుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్, అలాగే సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ పూర్తిగా ఏఐసిసి దగ్గర ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అధికారంలోకి వచ్చేటువంటి రాష్ట్రంగా తెలంగాణ పార్టీ కూడా, తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో ఏ విధంగా సీనియర్స్ని ఉపయోగించుకోవాలి అనే దాని మీద ప్రశాంత్ కిషోర్ మాత్రం ఒక పక్కా స్కెచ్ అయితే వేశారు. ఆ స్కెచ్ కనుక ఫలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఉప ప్రధానిగా రేవంత్ రెడ్డి అయినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు అనేది గోనె ప్రకాష్ లాంటి సీనియర్లు, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న తరుణంలో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. అనేక మందిని మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది ఒక చర్చ నడుస్తుంది. దానికి ప్రశాంత్ కిషోర్ ఏ విధమైనటువంటి ఎండింగ్ ఇస్తారు ఆ విజన్కి అనేది చూడాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్స్కి, క్యాడర్కి కూడా జోష్ నింపుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో రాబోతుంది, తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది, రాష్ట్రంలో కూడా అనేటువంటి ఒక రిపోర్టు ప్రశాంత్ కిషోర్ వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దానికి కొన్ని ఆపరేషన్స్ చేయాల్సి ఉంది. ఆ ఆపరేషన్స్ చేసి ఆ ఫార్ములాని 4M ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే అనుకున్నట్టు జరుగుతుంది. 370+ సాధించడంతో పాటు తెలంగాణలో కూడా అధికారంలోకి రావచ్చు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నటువంటి క్రమంలో సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో రాబోయేటువంటి రోజుల్లో యథాతథంగా ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలని ఇంప్లిమెంట్ చేయబోతారా, లేదంటే G23లో ఉండేటువంటి లీడర్లు ఇచ్చినటువంటి సలహాలను కూడా తీసుకొని ప్రశాంత్ కిషోర్ సర్వేలను పక్కన పడేస్తారా అనేది కూడా ఒక సందేహాస్పద అంశం. ఎందుకంటే గతంలో కూడా అనేక కమిటీలను వేయటం జరిగింది సోనియా గాంధీ ఇలాంటి సర్వేల మీద. గతంలో వేసినటువంటి కమిటీలు నివేదికలు కూడా ఇవ్వకుండా అలానే పెండింగ్ పడిపోయాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా 13 మందితో కూడినటువంటి సీనియర్ల కమిటీని కూడా సోనియా గాంధీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలను, ఆయన ఇచ్చినటువంటి ఫార్ములాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడంతో పాటు రేవంత్ రెడ్డి యొక్క రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు అనూహ్యంగా మారేటువంటి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన అభిమానులు, అలాగే ఢిల్లీ వర్గాలు కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతూ ఉంది దేశంలో, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా అధికారంలోకి వస్తుందా రాదా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.